అరే ఏడవకరా నువ్వు నీ మంచిగా చేసినవరా ఇందాక షాటు నాకు బాగా నచ్చింది, అట్లే చేయి నువ్వు మంచి స్టార్ అవుతావు ఈ సినిమాతో అంటే నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. అంటే దేవుడే ఆయనకు సార్కి అట్లా ఇప్పించిండా, మైండ్ నా మీదకి దొబ్బిండా, నా కష్టం చూడలేక మస్తు ఏడిపోచ్చిందన్న. సూపర్. నేను ఎంతో మందిని తెలుసా నా గురించి నువ్వు నేను కలిసి ఒక 18 ఏళ్ళ నుంచి జర్నీ చేస్తున్నాము. నిన్ను కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి దండం పెట్టిన నువ్వే నన్ను పట్టించుకోవట్లే. నా స్టామినా తెలుసు నీకు, నువ్వే ఇవ్వట్లా. అసలు నువ్వెక్కడో ఆయన ఎక్కడో నేనెక్కడో ఆ సార్కు నాకు పరిచయం లేదు, అంత పెద్ద క్యారెక్టరు. ఈ విషయంలో అయితే నిజంగా చెప్పనన్నా నాగులుగాడు అనేది అసలు జీర్ణించుకోలేకపోతున్నాను. కొమరక్కగా నేను ఒక పీక్స్ డబ్బులు చూసినా ఫేమ్ చూసినా అదంతా ఎంజాయ్ చేసిన. కొమరంగాడిగా మిగిలిపోయానే వాడు ఎవరికి తెలియదు అనే బాధ ఉండే, అది సార్తో తీరిపోయిందన్న. ఇప్పుడు బయటకు ఎక్కడికి వెళ్ళినా ఏడ చూసినా అరే నాగులు చేసినావు, నాగులు భలే చేసినావు, నాగులు భలే చేసినావు. అసలు ఎన్ని ఫోన్లు వస్తున్నాయి అన్న, నా ఫోన్కు నిమ్మడం లేదు, ఇన్స్టాకు నిమ్మడం లేదు. ఇన్స్టాలో అయితే ఒక 2000 మెసేజ్లు ఉంటాయన్న. పాపం వాళ్ళకు ఈ రిప్లై అన్ని ఇవ్వాలని ఒక వీడియో పెడదాం అనుకున్నా, వాట్సాప్లో కూడా తెరవలేకపోతున్నా. అంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అరే నేను గుర్తుపట్టలేమురా, ఎక్కడో వీడు తమిళుడు మలయాళం అనుకున్నాము, నమ్మా నువ్వు ఒక బీఆర్ ఓన్లా ఉన్నావురా, ఒక కన్నింగ్ నా కొడుకులా ఉన్నావురా. అస్సలు అది నిజమా? నీ జీవితంలోకి ఆయన దేవుడిలాగా వచ్చారు. నిజంగా దేవుడు అన్న. నేను ఒకటి చెప్తా శివ సార్, నిజంగా చెప్తున్నా, నేను బ్రతుకున్నంత కాలం నేను మిమ్మల్ని మర్చిపోతే చిన్నగా మీకు రెస్పెక్ట్ మీరు పిలిచినా పలకకపోయినా నేను బతికి వేస్ట్ సార్ ఈ భూమి మీద.